చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. రేపు లీగల్ గా ఎందుకంటున్నా అంటే ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ ఆన్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు. ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు. ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? డిపిఆర్ లేదు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ డిసైడ్ కాలేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదు. వితౌట్ ఎనీథింగ్ హౌ విల్ యూ గివ్ ద నోటీస్? మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం, క్షేత్రస్థాయిలో మీ పోరాటానికి అండగా ఉంటాం. రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాటది, అసెంబ్లీని స్తంభింపజేసైనా మీకు అండగా మేము నిలబడతాం. అన్ని రకాలుగా బీఆర్ఎస్ మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మేము పేదల ఇండ్లు కూల్చడానికి వ్యతిరేకం, మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసీ మురికిని పారదోలడానికి మేము వ్యతిరేకం కాదు. మూసీ మురికి పారదోలడం పేరు మీద నీ జేబులు నింపుకోవడానికి వ్యతిరేకం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమే తప్ప మూసీ మురికి పారదోలడానికి కాదు. అందులో మీరు ధైర్యంగా ఉండండి. బై ఆల్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ విల్ బి విత్ యూ, బై ఆల్ అవుట్ విల్ బి విత్ యూ. గతంలో మా ప్రాజెక్టులో మేము మూసీ ప్రాజెక్టు సుందరీకరణ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క ఇల్లు కూల్చే ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి లేదు. కానీ మీరు ఈ కొత్త పద్ధతి తెచ్చారు. మా సోదరిమణి ఇందాక మాట్లాడుతూ చెప్పింది, వి వాంట్ కేసీఆర్ అన్న బ్యాక్ అని ఇందాక ఒక సోదరిమణి చెప్పింది. తప్పకుండా రాష్ట్ర ప్రజలు అది కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్లీ వచ్చేది ఖాయం, మీ అందరినీ కాపాడుకునేది కూడా ఖాయం, మూసీని అభివృద్ధి చేసేది కూడా ఖాయం, మూసీ సుందరీకరణ కూడా తప్పకుండా మేము చేస్తాం. నువ్వు ఇవాళ గాంధీ స్టాచ్యూ పెడతా, గాంధీ గారి విగ్రహాన్ని పెడతా అనే పేరు మీద ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు తగిలిపెడుతున్నావు? డెవలప్మెంట్ చేయి. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎవరి జేబులు నింపడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావో సమాధానం చెప్పాలి కదా. ఒకవైపు రాష్ట్రంలోని ప్రాధాన్యతలేంటి? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వడమా? రైతులకు రైతు బంధు ఇవ్వడమా? లేదు నీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు అమలు చేయడం నీ ప్రాధాన్యతన్నా? అన్ని వదిలిపెట్టి ఈ మధ్యతరగతి ప్రజలు ఎంబడ ఎందుకు పడ్డావు? ఈ ఎంపీఆర్ రిడ్జ్ మీద ఎందుకు పడ్డావు? నేను అడుగుతా ఉన్నా. సో దయచేసి మీరెవరు ఆందోళన చెందకండి, భయపడాల్సిన అవసరం లేదు. కలిసి పోరాడదాం, కలిసి పోరాడదాం. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధను అర్థం చేసుకున్నాం, మీ దుఃఖాన్ని అర్థం చేసుకున్నాం. మీతో కలిసి ఉండడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రతినిధులుగా, కేసీఆర్ ప్రతినిధులుగా మీకు ధైర్యాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాం. కేసీఆర్ గారు ఇక్కడికి 3 సార్లు వచ్చారు. ఈ కేసీఆర్ గారికి అపార్ట్మెంట్ తో అనుబంధం ఉన్నది. రేపు కూడా అవసరమైతే మళ్లీ వారు వస్తారు, మీకు అండగా ఉంటారని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం क्या भाई साहब कुछ दिखा रहे केंद्रीय विहार 3 इट्स नॉट एमपीआर वी आर फॉर एवरीवन डोंट वरी वी आर फॉर केंद्रीय विहार वी आर फॉर एवरीवन ठहरो बेटा అయితే దయచేసి మనం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా అంతా దోపిడి మోపైంది. హైడ్రా ముసుగులో దోపిడి, మూసీ ప్రాజెక్టు ముసుగులో దోపిడి, ఫ్యూచర్ సిటీ పేరిట దోపిడి, సెంట్రల్ యూనివర్సిటీ పేరిట దోపిడి, ఏది చూసినా దోపిడే. ఇలా నువ్వు చేసిందేం లేదు, కూల్చిందే ఎక్కువ. హైదరాబాద్ లో నువ్వు చేసిందేమన్నా ఉందంటే కూల్చివేతలే తప్ప, ఇవాళ నువ్వు కబ్జాలు తప్ప నువ్వు చేసిందైతే ఏమీ లేదు. ఈరోజు మీరందరూ కూడా, మా సుధీర్ అన్న, మా సబితక్క, కృష్ణారావు గారు, మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చింది మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి బేషిజాలొద్దు, పంతాలకు పట్టింపులకు పోకండి. ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చిన నోటీసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పంతాలు పట్టింపులు కాదు, ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ హైదరాబాద్ నగరం ముఖ్యం.
మేము బీఆర్ఎస్ పార్టీగా కూడా రాజకీయాలకు మేము మాట్లాడతలేం, ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ఈ హైదరాబాద్ కోసం మాట్లాడుతున్నాం, వీళ్ళ దుఃఖాన్ని చూసి మేము మాట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ విత్డ్రా ద నోటీసెస్, మీ నోటీసులు విత్డ్రా చేసుకోండి. కావలసినంత ఓపెన్ ల్యాండ్ ఉంది, అక్కడ గోశాల ఉంది, దాని పక్కన ఒక 50 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి, వాటిని తీసుకొని డెవలప్ చేయండి. వీఆర్ నాట్ సేయింగ్ నో. ఇండ్లు కూల్చకండి, అపార్ట్మెంట్లు కూల్చకండి, బతుకులు కూల్చకండి. జీవితాంతం ఒక కళ ఇది. మరి వాళ్ళ పరిస్థితి ఏమైంది? నువ్వేదో టీడీఆర్లు ఇస్తా అంటున్నావు. నీ టీడీఆర్ ఎవరికి ఏం చేసుకోవాలి? నాలుక గిరడానికి కూడా పనికిరాదు. నీ టీడీఆర్లు ఏం చేసుకోవాలి? నువ్వు ఇచ్చే పైసలతోని ఎక్కడ పోతారు, ఎక్కడ కొనుక్కుంటారు? వీళ్ళందరూ కుటుంబంలాగా ఒక కలిసిమెలిసి జీవిస్తున్నారు. 20 ఏళ్లుగా ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పెద్దల మధ్య ఒక ప్రేమతో బతుకుతున్నారు. నువ్వు దీన్ని కూలిస్తే చెల్లా చెదరైపోతారు, జీవితాలు ఆగమైపోతాయి. నీకు కూల్చే హక్కు నీకు లేదు. నువ్వు అనవసరంగా బేసిజాలకు పోయి పట్టింపులకు పోకు. మేమిక్కడ రాలే, నువ్వు కూలుస్తానంటే మేము వచ్చాం, మీరు కూలుస్తానంటే వీళ్ళకి అండగా ఉండడానికి మేము వచ్చాం. మాకు రాజకీయాలు కాదు, ప్రజలు ముఖ్యం. బీఆర్ఎస్ మాట్లాడిందనో మేము అడిగామనో నువ్వు పందాలకు పట్టింపులకు పోకు. వీళ్ళ ఆవేదన ఇందాక సబితక్క చెప్పినట్టు నేను కూడా ఆ వీడియో చూశాను. ఒక తల్లి మాట్లాడింది, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఈ కూల్చుడు, ఎందుకు ఓ 20 రూపాయలు తెచ్చి ఆ వాటర్ ట్యాంకులు ఇంత విషం కలిపితే అందరం చచ్చిపోతాం కదా, నువ్వు తీసుకో రేవంత్ రెడ్డి, నీ కళ్ళు చల్లగైతాయేమో అని ఒక తల్లి మాట్లాడిన వీడియో నేను కూడా చూశాను. ఎంత ఆవేదన ఉంటే ఆ మాట మాట్లాడతారు. ఆవేదనను అర్థం చేసుకో, వాళ్ళ కడుపులో ఉండే బాధను అర్థం చేసుకొని ఈ నోటీసులు విత్డ్రా చేయాలని, నువ్వు ఉన్న ఖాళీ ల్యాండ్స్ లో డెవలప్ చేయి, ఉన్న మూసీని అభివృద్ధి చేయి. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ స్టార్టెడ్,